రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం కోసం ముఖ్యమంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తో సచివాలయంలో సమీక్ష జరిపారు. మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని సవాల్గా స్వీకరించాలని మంత్రులు అధికారులకు సూచించారు. వచ్చే ఆగస్టు 15 లోపు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణపై కూడా ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. మరుగుదొడ్ల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని నియమించే విషయమై సీఎం దృష్టికి తీసుకుపోవాలని సమావేశంలో అధికారులు నిర్ణయించారు. ప్రతి టాయిలెట్ కు విధిగా నీటి సౌకర్యం కల్పించాలని కూడా వారు నిర్ణయించారు. వీటి నిర్మాణానికి ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. బయోడిగ్రేడబుల్ టాయిలెట్స్ పనితీరును పరిశీలించాలని సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న స్కూళ్ళల్లో మంచినీటి వసతి ఇంకా 4693 స్కూళ్ళకు అవసరం ఉంది. అట్లాగే మూత్రశాలకు సంబంధించి 24,364 యూనిట్లు ఇంకా అదనంగా అవసరం ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంత డబ్బులు వెచ్చించాల్సి ఉంది, కేంద్ర ప్రభుత్వం నుండి ఎంత రావాల్సి ఉందనే విషయం అన్నీ కూడా చర్చ చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం ఆగస్టు వరకు అన్ని స్కూళ్ళల్లో ఆర్టీఏ యాక్ట్ ప్రకారం రక్షిత మంచినీటి సరఫరా, అదేవిధంగా మూత్రశాలల నిర్మాణము మరియు మెయింటెనెన్స్ కూడా పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తానికి ప్రభుత్వ కార్యాచరణ పూర్తయి టాయిలెట్లు అమల్లోకి వస్తే ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు వచ్చినట్లే.